హాయ్ అండి. చాలామంది గెంజుగడ్డల్ని నీళ్ళల్లో వేసి ఉడకబెడుతూ ఉంటారు కదా! అలా కాకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే గెంజుగడ్డలన్నింటినీ నీట్‌గా నీళ్ళల్లో నానబెట్టుకొని, ఆ తర్వాత నీట్‌గా కడిగేసి, ఇలాగ అన్నీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని, ఒక బాండీలో వేసేసుకొని, ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకొని, పైన ఒక ప్లేట్ పెట్టి ఇలాగ నీళ్లు పోసేసి, ఆ ఆవిరికి వచ్చే నీళ్ళతోని ఇలాగ బాగా ఉడుకుతాయండి. మనం మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలనమాట. ఇలాగ బాగా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చి తీసి ఇలాగ వడ్డించుకుంటే సూపర్‌గా ఉంటాయి. అలాగే మళ్ళీ మళ్ళీ కావాలంటారనమాట. సో, మేమైతే వీటిని గెనుసుగడ్డలు అని అంటాము. మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇన్నర్ వీల్ క్లబ్‌లో నేను ఒక సభ్యురాలిని కదండీ! కాబట్టి ఈరోజు ఏంటంటే ఫిబ్రవరి 4వ తేదీ వరల్డ్ క్యాన్సర్ డే కదండీ! మీకందరికీ తెలుసు కదా! సో, ఈ సందర్భంగా ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల, అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నంద్యాల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించాలని చెప్పేసి ఏర్పాటు చేశారు. మెయిన్‌గా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ ఎక్కువగా రగులుతున్నందుకు ప్రజల్లో ముందస్తు చర్యలకై టెస్టులు చేయించుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ముందు జాగ్రత్త వ్యాక్సిన్ తీసుకోవడానికి, అలాగే ప్రజల్ని జాగృత పరచడం కోసము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కాబట్టి అందరూ అవగాహన తెలుసుకొని, చిన్న వయసు గలవారు వ్యాక్సిన్ వేయించుకొని, పెద్ద వయసు గలవారు పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ గురించిన అవగాహన పెంచుకోండి. ఓకేనా? ఇంకా మెయిన్‌గా ఏంటంటే రోటరీ క్లబ్ వాళ్ళు ఏం చేశారంటే 50 లక్షల విలువైన క్యాన్సర్ మిషన్‌ని ఇచ్చినారండి ఇక్కడ. సో, మెయిన్‌గా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉదయానంద డాక్టర్స్ అయితేనేమి, ఐఎంఏ డాక్టర్స్ అయితేనేమి, రోటరీ క్లబ్ వాళ్ళు, ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు అందరూ పాల్గొన్నారండి. థ్యాంక్ యూ. బాయ్.